నమస్కారం, సశ్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సచివాలయ సిబ్బందికి P4 అమలు మరియు నిర్వహణపై శిక్షణా తరగతులు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ నిర్వహించిన ఎస్పీ సునీల్ శరణ్. నంద్యాల రూరల్ తహసీల్దార్గా శ్రీవాణి నియామకం. భగీరథ సదన్లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన SMD ఎంటర్ప్రైజెస్ షోరూం ప్రారంభం. RTC బస్టాండ్లో ప్రయాణికురాలి వద్ద బంగారు ఆభరణాల చోరీ. నంద్యాల పట్టణంలో శరన్నవరాత్రోత్సవాల శోభ. వివిధ రూపాల్లో భక్తులకు అమ్మవారి దర్శనం. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన ఎంపీడీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో P4 అమలు మరియు నిర్వహణపై మండల పరిధిలోని సచివాలయ సిబ్బందికి శిక్షణ అందించడం జరిగింది. సచివాలయ సిబ్బంది వారికి కేటాయించిన ఆదర్శ కుటుంబాలను వారి పరిధిలోని క్లస్టర్లో సంబంధిత విధులను నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయ సిబ్బందికి P4 పై శిక్షణ అందించారు. కార్యక్రమం అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ వెంకటదాస్ ఆధ్వర్యంలో చేపట్టారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సచివాలయ సిబ్బందికి P4 కు సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి గ్రామ సచివాలయంలోని సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్ కలిపి ఈ శిక్షణ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో P4 ఆదర్శ కుటుంబాలకు సంబంధించినటువంటి విషయాన్ని వాళ్ళ గ్రామాల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి 50 కుటుంబాల పట్ల వాళ్ళు ఏ విధంగా ఉండాలి ప్రజల పట్ల అనే విషయాన్ని శిక్షణ ద్వారా తెలుసుకుని వాళ్ళు వాళ్ళ క్లస్టర్లో దాన్ని అవలంబిస్తారని కోరుతూ నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో P4 బంగారు కుటుంబాల మీద TOTs ద్వారా సచివాలయం స్టాఫ్ కి వాళ్ళ క్లస్టర్ లో మార్గదర్శి బంగారు కుటుంబాలు వాళ్ళకి ఏ విధంగా క్లబ్ చేసుకోవాలి, ఏ విధమైన యాక్టివిటీస్ చేయాలి అనే దాని మీద ఈ రోజు ఇక్కడ శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. శిక్షణా కార్యక్రమానికి సిబ్బంది ఒక 75 మెంబర్స్ హాజరు కావడం జరిగింది. నంద్యాల పురపాలక సంఘ పరిధిలో ఈ రోజు నంద్యాల మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ట్రైనింగ్ అనేది P4 మీద ఇవ్వడం జరుగుతోంది. ఈ P4 యొక్క ఉద్దేశము మనకు వికసిత భారత్ నుంచి వచ్చినటువంటి జీడిపిని మనం డెవలప్ చేసుకోవడానికి చేసే ఒక వినూత్న ప్రయత్నమే. దానిలో ఆనరబుల్ సీఎం గారు ప్రత్యేకమైన దృష్టితో మన రాష్ట్రంలో ఈ రోజు P4 కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి గత 2 నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాలు మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా బంగారు కుటుంబాలు మరియు మార్గదర్శనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎవరైతే జీరో పావర్టీ లైన్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక ట్రాక్ మీద తీసుకురావాలని చేసే ఒక వినూత్న ప్రయత్నమే ఈ యొక్క P4 కార్యక్రమం. దీంట్లో ప్రజల భాగస్వామ్యంతో ముఖ్యంగా బంగారు కుటుంబాలను సచివాలయం ద్వారా ఎంట్రీ చేయించాము. మార్గదర్శకులు కూడా ఎంట్రీ చేయడం జరిగింది. భవిష్యత్ ప్రణాళికలో P4 ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంగారు కుటుంబాలు అనేటువంటి కాన్సెప్ట్ లో గత 3 రోజుల క్రితం కొంతమంది మన సచివాలయ ఎంప్లాయీస్ నే అర్బన్ లెవెల్ అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే జోనల్ లెవెల్ లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ ఎవరైతే తీసుకున్నా వారందరూ కూడా మిగతా సచివాలయ ఉద్యోగులకి దశల వారీగా 2 రోజులు 23, 24 తేదీల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు మనం వివేకానంద ఆడిటోరియం లో జరపడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా కమిషనర్ అయితే తర్వాత సచివాలయ ఉద్యోగులు అయితే ఎవరైతే ట్రైనింగ్ పొందారో వారు ఆ తర్వాత కమిషనర్ గారు అందరూ కూడా దీన్ని మనం కోఆపరేట్ చేస్తున్నాం. అదేవిధంగా పత్రికా విలేకరులు కూడా P4 ఫౌండేషన్ గురించి ప్రజల్లో ముమ్మరంగా తీసుకుని వెళ్లాలని, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలని P4 సహకారంతోనే ఈ యొక్క ప్రజాస్వామ్యం పూర్తిగా వినియోగిస్తూ ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక అసమానతలు తొలగించడానికి చేసి వినూత్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ నిర్వహించారు. వన్ టౌన్ పరిధికి సంబంధించిన మ్యాప్ ను పరిశీలించారు. అలాగే పోలీస్ స్టేషన్ నిర్వహణ తదితర అంశాలను సిఐ సుధాకర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పలు సూచనలు, ఆదేశాలను ఎస్పీ తెలియజేశారు. ఎస్పీ సునీల్ తో పాటుగా ఏఎస్పీ మందా జావలి పాల్గొన్నారు. గంటలు
వెంటనే రిసీవ్ చేసి వెహికల్ కూడా ఫైన్ పే చేసి ఉండవు. నంద్యాల రూరల్ తహసీల్దార్గా శ్రీవాణి మంగళవారం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అధికార బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు కార్యాలయ సిబ్బంది నూతనంగా బాధ్యతలను చేపడుతున్న తహసీల్దార్కు పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు. నంద్యాల రూరల్ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అందరికి నమస్కారం అండి. నా పేరు మంచల శ్రీవాణి. నేను ఈరోజే కొత్తగా నంద్యాల రూరల్ తహసీల్దార్గా ఛార్జ్ తీసుకున్నాను. కావున ఇప్పటి నుంచి ఏమైనా సమస్యలు కానీ ప్రజలకు అందించాల్సిన సేవలు కానీ త్వరిగతిన పరిష్కరిస్తామని అదే కోరుకుంటున్నాము. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా ప్రజలు మమ్మల్ని సంప్రదించాలని ప్రతి విషయం నేను పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక భగీరథ సదన్లో ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మరియు పబ్బతి వేణుగోపాల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం చేశారు. ఈ శిబిరంలో సుమారు 180 మంది నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలపై వైద్యుల నుండి తగు సూచనలతో పాటు ఉచిత మందులు కూడా పొందారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సేవా విభాగ్ ప్రముఖ్ డాక్టర్ పోలూరి రామ్మూర్తి ముఖ్య వక్తగా పాల్గొని ఆయుర్వేదం వైద్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం జిల్లా ప్రముఖ్ మోహన్ కిరణ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆయుర్వేద వైద్యులు యశోధర, చిట్టిబొట్ల భరద్వాజ శర్మ, మధుసూదన్ శర్మ, ఆలీబాషా, సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మి, వెంకటకృష్ణ, ఈశ్వర్, చందన, శ్రావణ సంధ్య, సురేష్ బాబు తదితరులు పాల్గొని సేవలందించారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వరారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి, వైఎన్ రెడ్డి, పోలేపల్లె సందీప్, గొల్లా సుదర్శనం, మధుసూదన్ రావు, సుహాసిని, చంద్రశేఖర్, శేషసాయి, శ్రీకాంత్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. పరివార్ ఆదివాసీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడికి వేదిక మీద ఉన్న వేదిక ఉన్న అందరికీ కూడా మనస్మార్గులు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గతంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల అవసరమైనటువంటి వ్యక్తులను గుర్తించి వారికి మంచి సేవను అందించి ఇబ్బందులు లేకుండా వాళ్ళని బయటపడేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీన్ని అందరూ కూడా ఇది ఉచిత వైద్య శిబిరం కాబట్టి ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఉచితంగా వైద్యాన్ని అందుకునేటువంటి అవకాశాన్ని విశ్వ హిందూ పరిషత్ నాయకులంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, అందుకు ఆయుర్వేద డాక్టర్లందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం చాలా సంతోషంగా ఉంది.
ఆశ్రయ బహుళ ట్రైబల్స్ నాడు లేదా కార్తీక బహుళ ట్రైబల్స్ నాడు జరుపుకునే వాళ్ళము. కానీ ఇది డేట్లు డిఫరెంట్ గా రావడం వల్ల సో అందరి సౌలభ్యం కోసం ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవం జరగాల్సిందిగా ఆర్డర్స్ ఇచ్చారు. సో ఈ క్రమంలో ఈ రోజు మనము ఈ విశ్వ హిందూ పరిషత్ భవనంలో మనము ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రకృతి సిద్ధ సంప్రదాయ వైద్య విధానమైనటువంటి ఆయుర్వేదానికి మన విశ్వ హిందూ పరిషత్ వారు సరైన ప్రోత్సాహం ఇచ్చి మా అందరికీ ఒకలాంటి జోష్ నింపి ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర ఆయుర్వేద వైద్యులందరూ కలిసి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నాము. ఆయుర్వేద విభాగంలో సేవ చేసి డాక్టర్స్ అందరూ కూడా ప్రజలందరికీ సాగరిస్తూ ప్లస్ అదే ఎక్కువ ఇంగ్లీష్ మందులనే కాకుండా మన రోగంలో పనిచేసి తీసుకొని వచ్చి ఆయుర్వేదం చేసి ప్రతి కూడా పబ్లిక్ లో కానీ అందరూ కూడా ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా మహిళల స్వావలంబన కోసం ప్రతి మహిళకు కూడా విద్యావంతురాలు కావాలి, ప్రతి మహిళకు కూడా ఆ ఇంటి యజమానికి ఆర్థికంగా చేయడం బాధ్యతగా ఉంటూ బలంగా ఉండాలనే ఉద్దేశంతో సూచన కేంద్రం నడవతా ఉంది. మెహందీ కార్యక్రమాలు నడవతా ఉంది. కార్యక్రమాలు ఇలాంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాఠశాలలు 4 పాఠశాలలు జరుగుతున్నాయి. దీనివల్ల విశేషంగా సమాజంలో చూసుకోబోతూ హిందూ సమాజానికి సేవా కార్యక్రమాలను ముందుకు పెట్టాలి. ఈరోజు ఇది ఆయుర్వేద వైద్యాల ద్వారా సేవా కార్యక్రమం చాలా సంతోషకరమైన విషయం. అనారోగ్యాలు ఉన్నటువంటి సనాతన ధర్మంలో భాగమైనటువంటి ఆయుర్వేద వైద్య విధానం ఈరోజు ప్రజలకు శ్రీరామరక్ష. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎండి ఎంటర్ప్రైజెస్ షోరూంను మంగళవారం ఎన్ఎండి ఫిరోజ్ ఘనంగా ప్రారంభించారు. వ్యాపారం దినదినాభివృద్ధి సాధించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్ఎండి ఎంటర్ప్రైజెస్ ఎండి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో సరికొత్త డిజైన్లతో తక్కువ ధరలో ఫర్నిచర్ లభిస్తుందని తెలిపారు. వివాహాలు చేసుకునే పేదవారికి తక్కువ ధరలో అందించడం జరుగుతుందని చెప్పారు. पद्मावती नगर में एसएमडी फर्नीचर शॉप हमारे हाफिज महबूब बादशाह साहब ने शुरू किया है और इस फर्नीचर शॉप में हैदराबाद, विजयवाड़ा, बड़े बड़े सिटियों में मिलने की चीजें जो है यहाँ मिलती है. हम जो है उम्दा चीजें अच्छे क्वालिटीज पसंद करने के लिए हैदराबाद जाते हैं, विजयवाड़ा जाते हैं, दूसरे बड़े बड़े गांवों को जाते हैं. अब बड़े बड़े गांवों को जाने की जरूरत नहीं. हैदराबाद में, विजयवाड़ा में, गुंटूर में, बड़े बड़े जिला में मिलने की चीजें जो हमारे नंदियाल जिला में एसएमडी फर्नीचर शॉप के अंदर मिलती है. लिहाजा मैं तमाम जो भाइयों से गुजारिश करता हूं, ये जरूरियात जिंदगी है. सोफा, खाट, डाइनिंग टेबल, तकिए, आराम कुर्सी, ये सब जो है जिंदगी की आरामदाह चीजें हैं, आराम देने की चीजें हैं. लिहाजा आप लोगों को आराम की चीजें जो है खरीदना हो तो आप पद्मावती नगर में एसएमडी फर्नीचर शॉप के अंदर आए और यहाँ जो है आराम से जो खरीदी करें. यहाँ आपको डिस्काउंट, यहाँ आपको रियायती रेट भी दिया जाएगा. बहरहाल हम दुआ करते हैं अल्लाह से कि हमारे महबूब बादशाह साहब का एसएमडी फर्नीचर शॉप जो है दाने उरूज तक पहुंचे और इनको अल्लाह जो इसके अंदर भी राहत, सुकून, इत्मीनान दे और इस तिजारत के अंदर अल्लाह पाक खूब बरकत से मालामाल फरमाए. अस्सलाम वालेकुम. నంద్యాల పట్టణ ప్రజలకు అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు. మన ఎస్ఎండి ఎంటర్ప్రైజెస్ షాపు పద్మావతి నగర్ నాయుడు గారి కుండ బిర్యానీ పక్కన ఈ రోజు ఓపెన్ చేయడం జరిగినది. అన్ని వస్తువులు తక్కువ ధరలో మంచి క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుంది. అందరూ విజిట్ చేయండి. ఎస్ఎండి ఎంటర్ప్రైజెస్ నాయుడు గారి కుండ బిర్యానీ పక్కన పద్మావతి నగర్ లో మెయిన్ రోడ్ లో ఉంది. పెళ్లి చేసుకునే వాళ్ళు బీద వాళ్ళకి తక్కువ రేట్ లో, చాలా తక్కువ రేట్ లో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ విజిట్ చేయండి. మన పద్మావతి నగర్ లో ఎస్ఎండి ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా
విధంగా వీళ్ళ ఎస్ఎండి ఫర్నిచర్స్ వాళ్ళకి మంచి జరగాలని, ఇట్లానే వీళ్ళు ఇంకా 2-3 బ్రాంచ్ నంద్యాలలోనే ఓపెన్ చేయాలని అల్లాహ్తో ప్రార్థిస్తున్నారు. बरकत अता फरमा दे और हासिदीन की हसद से, फितूर की फितने से, जालिमों के जुल्म से, हर चीज से जो है अल्लाह बदमर्जी से हिफाजत फरमा कर इस शोरूम के अंदर खूब बरकत, खूब फायदा, खूब जो है अच्छे से अच्छा जो है कारोबार तरक्की करने की हम जो है अल्लाह से दुआ है। अल्लाह तबारक व तआला हम सबके यहाँ पर जुमले को, खासकर जो है फिरोज भाई के शिरकत करने को जो है कबूल फरमा कर इस दुकान की जो है इफ्तिताह के लिए आए हैं। अल्लाह इनके आने को, हमारे जमने को सबको जो है कबूल फरमा दे। నంద్యాల పట్టణానికి చెందిన నాగవేణి అనే మహిళ వెలుగోడుకు ప్రయాణమై ఆర్టీసీ బస్టాండ్కు చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మహిళ వద్దనున్న బ్యాగ్లోని 8 తులాల బంగారు ఆభరణాలను అనుమానిత వ్యక్తులు చోరీ చేయడం జరిగింది. బాధితురాలు నాగవేణి 1 టౌన్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. సిఐ సుధాకర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణం చేసేవారు వారి బంగారు, నగదు మరియు విలువైన ఆభరణాలను బ్యాంకులో దాచుకొని వెళ్లాలని సిఐ సూచించారు. ఒకసారి ఇస్తాను మరొకసారి మా తప్పన ఈ రోజు అనగా 23/9/2025 సంవత్సరం ఉదయం 11 గంటల సమయంలో ఈ 2 టౌన్ లిమిట్స్ రామాలయం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పి నాగవేణి అనే ఒక లేడీ తన పిల్లలతో పాటు బ్యాగ్లో బంగారు ఆభరణాలు పెట్టుకుని వెలుగోడు పోదామని చెప్పేసి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర దిగేసి బస్ స్టాండ్ లోపలికి వచ్చిన తర్వాత బస్ ఎక్కడానికి అని చెప్పేసి ప్రిపేర్ అవుతా ఉంటే సమ్ అన్నోన్ అఫెండర్స్, గుర్తు తెలియని వ్యక్తులు ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి ఆ బ్యాగ్ లో ఉన్నటువంటి సుమారు 8 తులాల బంగారు నగల్ని దొంగతనం చేశారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ తర్వాత ఈ అందరికీ అప్పీల్ ఏమంటే పోలీస్ తరఫున ఈ బస్ స్టాండ్ లో బస్సు ప్రయాణం చేసే ప్రయాణికులందరికీ విజ్ఞప్తి ఏమంటే ఈ గోల్డ్ ఆభరణాలు ఏమైనా సరే బ్యాగ్ లో పెట్టుకొని ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు కొంచెం వాటి మీద జాగ్రత్త వహించాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాం. సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటిని ఫుటేజ్ అంతా మేము చెక్ చేస్తున్నాం. తర్వాత ఓల్డ్ అఫెండర్స్, బ్యాగ్ లిఫ్టింగ్ సంబంధించిన గ్యాంగ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర డీటెయిల్స్, అవన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము. తొందరలోనే కేసు ట్రేస్ చేస్తాం. దసరా శరన్నవరాత్రోత్సవాల శోభ నంద్యాల పట్టణంలో వెళ్లి విరుస్తున్నది. ఈ నెల 22వ తేదీ నుండి దసరా వేడుకలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తాదులకు దర్శన భాగ్యం కలిగించారు. నంద్యాల పట్టణంలోని పలు దేవాలయాల్లో అలంకరించిన అమ్మవార్లకు మహామంగళ హారతులు, రాహుకాల పూజలు, విశేష పూజలు, సామూహిక కుంకుమార్చనలు, దేవి పారాయణం, సహస్రనామాలు నిర్వహించారు. దేవి నమోస్తుతే భగవతి అంటూ అమ్మవారిని భక్తులు వేడుకున్నారు. ఆలయ నిర్వాహకులు, అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారు వివిధ రూపాలలో వివిధ ఆలయాల్లో భక్తులకు దర్శనం కలిగించనున్నారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద భక్తులకు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. ఆలయాల్లో శ్రీశైల పుత్రి దుర్గగా, బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో, రాజరాజేశ్వరి దేవి మాతగా, కామాక్షి దేవిగా దర్శనమిచ్చారు. పట్టణ ప్రజలందరికీ నమస్కారము. దసరా నవరాత్రులు పురస్కరించుకొని ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ యొక్క మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందున దుర్గా అమ్మవారి విగ్రహాన్ని తెప్పించడం జరిగింది. 9 రోజులు ఇక్కడ పూజలు అందుకునేటువంటి అమ్మవారు విజయదశమి ముగించుకొని మరుసటి రోజున నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తి చేసుకుంటుంది. అలాగే ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం సాయంకాలం విశేష పూజా కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో విశేషంగా భక్తజనులందరూ పాల్గొని శ్రీ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అలాగే 9 రోజులుగా 9 అవతారాలు అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పట్టణంలో ఉండేటువంటి భక్తులు ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి ఆ మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహంతో పాటు శ్రీ దుర్గా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాము. ప్రతిరోజు ఉభయదాతలసే కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
సాయంకాలం రోజున ఏ అమ్మవారు అయితే ఉంటారో ఆ అమ్మవారి అలంకార రూపకంగా హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విశేషమైనటువంటి ఈ యొక్క నవరాత్రుల పర్వదినాన్ని నవరాత్రులలో ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. నమో నరసింహాయ నమః. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. పట్టణ ప్రజలకు తెలియమేగా తెలుగుపేటలో వెలిసిన శ్రీ గణమద్దే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు దసరా శరన్నవరాత్రులలో భాగంగా ఆలయంలో దుర్గాదేవి అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మూల విరాటైన శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. రోజు ఉదయం సాయంకాలం ఉభయదాతలు ఉదయం పంచామృతాభిషేకము అలాగే అష్టోత్తర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంకాలం వచ్చేసి ఏ అమ్మవారు అయితే అలంకరణ రూపంలో ఉంటారో అమ్మవారికి సంబంధించిన హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ అమ్మవారికి సంబంధించిన పుష్పాలతో ఇష్టమైన పుష్పాలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుష్పాలతో హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ దర్శించుకోవాలని కోరుతున్నాం. వైశ్య కులగురువు మొట్టమొదటిసారిగా నంద్యాలకు విచ్చేసి ఉన్నారు. వారు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి అభిషేకం కార్యక్రమం జరుగుతూ ఉంది. తర్వాత తదుపరి వారి ఆశీస్సులను మనము తీసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా మన వైశ్య కులగురువు యొక్క ఆశీస్సులు తీసుకొని వారి బాటలో వారి ఇచ్చే శక్తిని బట్టి మనందరం కూడా పురోగతి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయ సిబ్బందికి P4 అమలు మరియు నిర్వహణపై శిక్షణా తరగతులు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ నిర్వహించిన ఎస్పీ సునీల్ శరణ్. నంద్యాల రూరల్ తహసీల్దార్ గా శ్రీవాణి నియామకం. భగీరథ సదన్లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన SMD ఎంటర్ప్రైజెస్ షోరూం ప్రారంభం. RTC బస్టాండ్లో ప్రయాణికురాలి వద్ద బంగారు ఆభరణాల చోరీ. నంద్యాల పట్టణంలో శరన్నవరాత్రోత్సవాల శోభ. వివిధ రూపాల్లో భక్తులకు అమ్మవారి దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.